ఇప్పుడు బంగారాయ శర్మ ఒకటి ఏమన్నాడంటే కంచాయిలేకి ఏమి తెలివి లేదు, ఆయన తెలివి లేకుండా మాట్లాడుతున్నాడు అని. బంగారాయ శర్మ గారు మొత్తం ఋగ్వేదము నుంచి భగవద్గీత అట్లా పెట్టండి, రామాయణ మహాభారతాలలో ఉత్పత్తి మీద ఉత్పత్తిలో దేవుని పాత్ర ఎంతున్నది, యుద్ధంలో దేవుని పాత్ర ఎంతున్నదో ఒకసారి లెక్కలు దిద్దామా? ఈ దేశంలో మానవులు మీరు కదా, మీరు తిండి లేకుండా బతుకుతున్నారా? మీరు నాగలి దున్ని బతుకుతున్నారా? మీరు బట్టలు బతుకుతున్నారా? మీరు గొర్రెలు కాసి బతుకుతున్నారా? మీరు పూజించే ఆవును కాసి బతుకుతున్నారా? మా ప్రజల రక్త మాంసాన్ని పీల్చి బతుకుతున్నారు. మీరు హింసావాదులు. మేము పంటల్ని పెంచుతాం, పంటల్ని మీరు ఒకళ్ళని టార్గెట్ చేసేట్టు మాత్రం దయించి మాట్లాడద్దు. సత్య గారు మీరు స్పష్టంగా చెప్పండి, ఆయన మాట్లాడే విధానం తప్పు. అసలు విభజన చేస్తూ ఆయన మాట్లాడుతున్న విధానమే తప్పు. మీరు మాట్లాడుతున్న విధానం తప్పు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కొన్ని కోట్ల మంది వింటారు, జాగ్రత్తగా మాట్లాడండి. పోచమ్మ హింస ఉందా? పోచమ్మలో పోచమ్మ దేవత దగ్గర పోండి. పోచమ్మ ఈ ప్రపంచాన్ని పాలిస్తున్న దేవత. పోచమ్మ యూనివర్సల్ గాడెస్. షీ హస్ నాట్ కమిటెడ్. నేను దండం పెడతా పోచమ్మకి, నేను దండం పెట్టనని చెప్పానా? అందరూ దండం పెడతారు పోచమ్మకి. పోచమ్మకి పెడతారు, మా ఊళ్ళమ్మకి పెడతారు, మాచమ్మకి పెడతారు, అందరం దండం పెడతాం. కానీ అరే మీరు 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 నా మాట వినండి. అయిందా మీది? కంచె ఐలయ్య ఇప్పుడు నేను అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పాలి. కంచె ఐలయ్య ఏదో మాట అంటున్నాడు, ఆయన నేను చెప్పిన దానికి సమాధానం చెప్పాలి. కంచె ఐలయ్య గారు వినండి. మన ఇద్దరం కలిసి మన ఇద్దరం కలిసి మీరు 80% ఎస్సీ ఎస్టీ బీసీలు రండి, ఇద్దరం కలిసి దున్నుదాం. ఎవరు బాగా దున్నుతారో తెలుస్తుంది. నాతో పాటు వచ్చి దున్నుదురు. కానీ తిరుపతి గుడిలో ఒక మాదిగను కదిరి కృష్ణను పూజారి చేద్దాం, ఆయనకు హెడ్ పూజారి పిప్పిద్దాం, ఇద్దరం కలిసి పోరాడదాం. నా మాట అప్పుడు హిందూ అవుతాం. నా మాట ఒక్క నిమిషం. కదిరి కృష్ణ పూజారి అయినోడు హిందూ అవుతాడు. చేయండి, రండి నాతో. మీది అయిపోయిందా వాదన అయిపోయిందా మీది? అసలు మీకేం సంబంధం అండి? అసలు మీకు హిందూ ధర్మంతో ఏం సంబంధం? మీకు హిందూ ధర్మంతో సంబంధం లేదు. నేను చెప్తున్నా, నేను ఎలాగో చెప్తా వినండి. నేను చెప్తా ఎలాగో, మరి ఆయన నాపండి, నేను చెప్తా ఆయనకి సంబంధం లేదు అని. ఆయన వికీపీడియాలో ఆయనకి వెబ్సైట్, ఆయన సొంత వెబ్సైట్ లో వినమనండి. ముందు వినండి. మీకు సంబంధం లేదు, లేని విషయం మీరు ఎందుకు మాట్లాడతారు? మీకు లేదు, అసలు హింసామతంలో ఉన్నారు మీరు. మీకు లేదు హక్కు. నేను మాట్లాడతా ఎలాగో. వినండి, నా మాట వినండి. నా మాట వినండి. ఐలయ్య గారు ప్లీజ్ కూల్. నా మాట వినండి. ఐలయ్య గారు ప్లీజ్ లిసన్. ఒక నిమిషం ఉండండి. ఐలయ్య గారు ప్లీజ్ కూల్. ఐలయ్య గారు కదిరి కృష్ణ గారు ఇద్దరికి కూడా హిందువులంటే కేవలం మీరు చెప్తున్న ఆ 3 వర్గాలు కాకుండా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కాకుండా మిగిలిన వారు మాత్రమే హిందువులని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. హిందువులు అందరూ. ఇక్కడ హిందూ అనేది ఏ ఉద్దేశంలో అన్నారనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు కేవలం బ్రాహ్మణ క్షత్రియ చెప్పండి. ఆయన చిన్నప్పుడు ఆయన అప్లికేషన్ ఫామ్ లో వాళ్ళ తల్లిదండ్రులు రాయాల్సి వచ్చినప్పుడు హిందూ అనే రాశారు క్యాస్ట్. నేను చెప్తా, అసలు ఆయనకి హిందూ ధర్మానికి ఇప్పుడు సంబంధమే లేదు. నా మాట ఒక్కటి వినండి. కంచె ఐలయ్య గారు నా మాట వినండి. నాకు ప్రశ్న వేశారు కదా, నన్ను ప్రశ్న వేశారుగా సమాధానం చెప్పమని. నేను చెప్తా వినండి. నేను సమాధానం చెప్తా వినండి. సమాధానం హిందూ ధర్మం గురించి ప్రశ్నించే హక్కు మీకు లేదు. కారణం మీ వికీపీడియాలో, మీ వెబ్సైట్ లో వినండి. మీ వెబ్సైట్ లో భారతదేశం హిందూతో సంబంధం లేదు. వినండి. మీ వెబ్సైట్ లో మా పిల్లలకి 1 పౌండ్ ఒక బైబుల్ తెచ్చియండి, తెచ్చిస్తే మేము అందరం ధర్మం మారడానికి సిద్ధంగా ఉన్నాం, అందరూ వచ్చేస్తారు అని ఏ క్రైస్తవాన్ని మీరు పుచ్చుకొని, ఏ క్రైస్తవాన్ని మీరు ఆదరిస్తున్నారో, జెనోసైడ్ అనే పదం క్రైస్తవంలో పుట్టింది. మీరు తీసుకొని చూసుకుంటే ఇవాళ మీరు నమ్మే క్రైస్తవులు కదా, మీరు నమ్మే క్రైస్తవంలో కావాల్సినంత హింస చూపిస్తా, నేను కావాల్సినంత హింస చూపిస్తా. అనవసరంగా మీరు క్రైస్తవ, మీకు సంబంధం ఏంటండి? మీకు కొలరాడోలో ఉన్న సంస్థలతో సంబంధం ఏంటి?
ఇలా క్రిస్టియన్ కేవలం క్రైస్తవులు ఆర్గనైజేషన్స్ తోటి మీరు ఎందుకు మీరు తిరుగుతున్నారు? ఇంగ్లీష్ మీకు విద్యను వాళ్ళకి ఎందుకు లింక్ ఎందుకు ఉంది? నేర్చుకుంటున్నారు? ముందు మీ దాన్ని మీరు పిల్లలు రుజువు ఇంగ్లీష్ చేసుకోవాలి. మీడియంలో ఎందుకు ప్రూవ్ చదివిస్తున్నారు? యువర్ క్యారెక్టర్ మీ పిల్లలు ఫస్ట్. సంస్కృతంలో ఎందుకు ఫస్ట్ యు చదివిస్తారు? ప్రూవ్ యువర్ No, no. క్యారెక్టర్. You are- క్యారెక్టర్ you are అసాసినేషన్ against చేసుకొని Christians. మీరు You- క్రైస్తవులకు you are అమ్ముడు against పోయి Muslims. హిందూ ధర్మాన్ని ఉంకబెడతారా? You destroy మీకేం the హక్కు country. ఉంది You eat హిందూ our ధర్మాన్ని food. ఉంకబెట్టడానికి? No, మీరు క్రైస్తవులు. యు డోంట్ No, no. హ్యావ్ I'm telling you, you are రైట్ a టు Christian. స్పీక్ ఎ Please, సింగిల్ you are a వర్డ్ ఆన్ హిందూ Christian. ధర్మ. ప్లీజ్ You are a Christian and you are a Muslim. యు ఆర్ ఎ క్రిస్టియన్. కాదు. No, no. లేకపోతే మీ Christian వెబ్సైట్ లో No, మా you are పిల్లలకి a బైబిల్ Christian. ఇవ్వండి, మాకుండే What are you? పిల్లలందరికీ బైబిల్ ఇచ్చి No, మార్చండి nobody అని said ఎందుకంటారు? బంగారే శర్మ I గారు know. పక్కదారి No. పడుతుంది. He సబ్జెక్ట్ has పక్కదారి to పడుతుంది. answer. అరే కాదు. ఆయన మీరు- 3% అని మీరు తీసిపారేసినప్పుడు ఈ తప్పుదారి హింస కాదా? ద్వారా అది నేను తప్పుదో చెప్తున్నా అయినా శర్మ ప్రశ్న గారు. తప్పుదారే. నేను దాన్ని నేను ప్రశ్నించాను. మాట్లాడే విధానం ఏంటి? నేను దాన్ని ప్రశ్నించాను బంగారే శర్మ గారు. లేదు చెప్పాలి, ఆయన సమాధానం నేను చెప్పమనండి. పంచాయతీ ఎలా చెప్పాలని 3% అనేది పెట్టుకున్నా. చెప్పమనండి ముందు. నేను దాన్ని ప్రశ్నించాను బంగారే శర్మ గారు. ఈ వైదిక ఇదే ఉందా? కాన్స్టిట్యూషన్ ఈ మాట చెప్తోందా? నేను SC, దాన్ని ST, ప్రశ్నించాను. BC ఇవాళ చూస్తున్నారు సర్టిఫికెట్స్ చెప్పండి. ఇవాళ అన్ని ఆఫీసెస్ లో SC, ST, అన్ని కాలేజెస్ ఈ లో ఛానల్ లో అక్కడ మమ్మల్ని హిందూస్ అని చూస్తున్నారు. రాస్తున్నప్పుడు మీరంతా హింస మన కాస్ట్ వాళ్ళు ఎవరు రాయట్లేదా? ఇద్దరికి అందరూ హిందూస్ అనే రాస్తున్నారు. ఇద్దరికి బంగారే శర్మ ఎస్సీ గారు. ఎస్టీస్ కూడా హిందూసే. కాదు, బంగారే శర్మ గారు. ఒకవేళ క్రిస్టియానిటీ తీసుకుంటే వద్దొద్దు. వాడు ఎస్సీ ఎస్టీ Please. హోదా కోల్పోతాడు. పక్కదారి పట్టేస్తుంది.